భాషావేత్తగా, రచయితగా, ఒక సంపాదకుడిగా మీ అనుభవాలు, మీరు ఎదుర్కొన్న సవాళ్లను తెలియజేస్తారా? భాషోపాధ్యాయుణ్ణి సహజంగా. ఒకటి తెలుగు ఉపాధ్యాయుణ్ణి, రెండు హిందీ సంస్కృతాన్ని వచ్చేసి ట్యూషన్లో 40 సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడాను ఆంగ్ల మాధ్యమం ద్వారా బోధించడం వల్ల ఆంగ్లంలో కూడా పరిచయం బాగా వచ్చేసింది. ఈ భాషోపాధ్యాయుడిగా విద్యార్థులకి భాషను బోధించడంలో ఉండేటువంటి యొక్క సంతోషము మిగిలిన కార్యక్రమాల వల్ల అంత ఎక్కువ స్థాయిలో నాకు రాదు. కారణం ఏమిటంటే 10 సంవత్సరాల వయసు నుంచి 15 సంవత్సరాల వయసు మధ్యలో ఉండేవాళ్ళు భాషను నేర్చుకుంటే వాళ్ళు గత రాబోయే 30-40 సంవత్సరాలు ఆ స్ఫూర్తితో భాషను వాళ్ళు వచ్చేసి గౌరవంగా చూస్తారు, వాళ్ళు వచ్చేసి చదువుకుంటారు, వాళ్ళ పిల్లలను కూడా బాగా చదివిస్తారు. ఇక్కడ భాషోపాధ్యాయుడిగా సాధారణంగా ఇప్పుడు పద్ధతి నాకు తెలియదు. మేము చదువుకున్నప్పుడు మేము చదువు చెప్పిన పద్ధతి ఏమిటంటే కాంపోజిషన్ అని ఉంటుంది. ఏదో ఒక విషయం మీద వ్యాసం రాయిస్తాం, కాంపోజిషన్లో కుడివైపు రాయిస్తాం, రాయించి మీద దిద్దిన తర్వాత అక్షర దోషాలు, వాక్య నిర్మాణ దోషాలు ఉంటే ఎడం వైపు వాళ్ళు తక్కువ తప్పులైతే 3-4 సార్లు ఆ పదాలు రాయాల్సి ఉంటుంది. ఇంపోజిషన్ ఎక్కువ తప్పులైతే పూర్తిగా రీరైట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా విద్యార్థులకి ఇప్పటికీ కూడాను ఇంపోజిషన్ మేము చేస్తూ ఉన్నాం. నేను విద్యార్థులకు చెప్తూ ఉంటాను, ఇఫ్ యూ డోంట్ రైట్ ప్రాపర్లీ యువర్ పొజిషన్ ఈజ్ ఇంపోజిషన్. విద్యార్థులని తిట్టకూడదు, కొట్టకూడదు, శిక్షించకూడదు, కానీ వాళ్ళలో మార్పు తీసుకురావాలి. ఎలా తీసుకురావాలంటే కొన్ని చమత్కారాల వల్ల, అక్షరాల చమత్కారాలు, పదాల చమత్కారాల వల్ల తీసుకురావాలి. నేను సాధ్యమైనంతవరకు, సాధ్యమే కాదు, నేను 43 సంవత్సరాల నుంచి ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకే భాషను బోధిస్తూ ఉన్నాను. వాళ్ళకి ఎర్నింగ్ ఈజ్ ఇన్ లెర్నింగ్ అని చెప్తాను. EARN, ఎర్న్ అంటే సంపాదించడం. అది డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, ఉద్యోగం సంపాదించవచ్చు, కీర్తి సంపాదించవచ్చు. ఏది సంపాదించాలన్నా దానికి ముందు ఎల్ కలుపుకోవాలి. LEARN. ఆ లెర్న్ అనేది చదువైనా నేర్చుకోవాలి, డబ్బులు సంపాదించడం నేర్చుకోవాలి, కీర్తి సంపాదించడం నేర్చుకోవాలి. అన్నిటికీ కూడాను ఆ ఎల్ ఉంటేనే నువ్వు లైసెన్స్డ్. కాబట్టి ఆ అక్షరాలతో ఇలా మార్పు చెప్పినప్పుడు ఎవరు పొజిషన్ ఇస్ ఇంపోజిషన్ అన్నప్పుడు తప్పు చేయడు, జాగ్రత్త పడతాడు. యూ లెర్న్ సో దట్ యూ కెన్ ఎర్న్ అని చెప్పేసినప్పుడు జాగ్రత్తగా చదువుతాడు. ఆ విధంగా వాళ్ళలో వచ్చేసి భాష మీద అభిమానము, భాష అభివృద్ధి, దాంతోపాటు వాళ్ళలో నైతికత బోధించిన వాళ్ళు అవుతాం. అలాంటిది రావాలంటే ఉపాధ్యాయుడికి భాష మీద అధికారం ఉండాలి, భాష మీద మమకారం ఉండాలి. అప్పుడే విద్యార్థుల్లో వచ్చేసి మార్పు తీసుకురాగలుగుతాడు. కేవలం వచ్చేసేసి మీరు చెయ్యండి, హరిదాసు కథల్లాగా ఉల్లిపాయలు తినకూడదని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఉల్లిపాయలు ఏదని అంటే, లేదంటే మీరు చెప్పారు కదా నేను చేయలేదని అంటే అది ఊరికి ఉపదేశం అన్నట్లుగా మనం ఉండకూడదు. ఉపాధ్యాయులు ఎప్పుడూ కూడాను విద్యార్థులకి అందుబాటులో ఉండటం అని అంటే ఆచరణలో అందుబాటులో ఉండమని అర్థమే కానీ వేరే విధంగా ఆదర్శప్రాయంగా ఉండటం అంటే వాళ్ళు ఆచరించి చూపించాలి. అందుకని రామకృష్ణ పరమహంస వచ్చేసేసి ఒక తల్లి వచ్చి మా పిల్లవాడు బెల్లం తినదని చెప్పంటే నువ్వు 2 రోజుల తర్వాత రమ్మని ఎందుకు చెప్పాడు? ఈయన తింటున్నాడు కాబట్టి ఆయన మానుకొని అప్పుడు బోధించగలిగాడు. కాబట్టి ఏదైనా కూడాను బోధన అనేది ఎప్పుడూ కూడాను అది దేవాలయాల్లో బోధన కావచ్చు, తరగతి గదుల్లో బోధన కావచ్చు, విడిగా పుస్తక రచన ద్వారా బోధన కావచ్చు, ఏవైనా కూడాను మనం ముందు ఆచరించి చూసినట్లయితే వాళ్ళు సులభంగా నేర్చుకుంటారు. ఆ ప్రభావం విద్యార్థుల మీద ఎక్కువ కాలం ఉంటుంది, దాదాపు జీవితాంతం ఉంటుంది. ఆ అనుభవం నేను చూస్తూ ఉన్నా. 43 సంవత్సరాలు అదే చదివిన విద్యార్థులు వచ్చేసేసి ఇప్పటికి కూడాను 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మాస్టర్ గారు అంటూ వస్తారు. కారణం మనం ఏదో వాళ్ళకి వచ్చేసేసి మార్కులు ఇచ్చామని కాదు, ఏదో 4 మంచి విషయాలు తెలుసుకున్నాము, జీవితానికి పనికొచ్చేటువంటి అంశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనుకోవటమే కానీ కేవలం వాళ్ళు వచ్చేసి లేకుండా ఉంటే భాషోపాధ్యాయుడికి సమాజంలో గౌరవం అనేటువంటి సాధ్యమైనంత వరకు లేదు ఏ రాష్ట్రంలో కూడా భాషోపాధ్యాయులు. ఎందుకనంటే అది ఆర్థిక కారణాలతో ముడిపడ్డది కాదు. భాష నేర్చుకుంటే సంస్కృతి వస్తుంది, సంప్రదాయం తెలుస్తుంది, వాళ్ళకి భవిష్యత్తులో వచ్చేసి మంచి నడవడికి వస్తుంది. దీని మూలకంగా వాటికి వచ్చేసి తినడానికి ఏమీ రాదు, మనం వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, దానికి వచ్చేసేసి ఆ చదువుకి వెళ్లాల్సి వస్తుంది. అందుకనే సంస్కృతంలో ఒక ఆభాణకం ఉంది, ఎవరైనా ఆకలేస్తే కావ్యరసాన్ని తాగుతారా? ఎవడైనా దాహం వేస్తే కావ్యరసాన్ని తాగితే, కావ్యంలో 9 రసాలు ఉన్నాయి, అందుకని నేను ఒక రసం తాగుతానంటే వాడికి వచ్చి దాహం తీరుతుందా? అలాగే ఆకలేసిన వాడి వ్యాకరణం తింటే వాడికి వచ్చేసి, కాబట్టి చదువు వలన వాడికి ఆకలి తీరదు. ఆకలి తీరాలంటే వాడు సంపాదించాలంటే వాడు చదువుకోవాలి. ఈ విధంగా వాడిని వచ్చేసి మార్పు తీసుకురావాలే కానీ మనం కేవలం వచ్చేసి తిట్టడమో కొట్టడమో ఇలాంటి పనులు చేయకూడదు. చేయకుండా ఆ విధంగా మార్పు తీసుకురావడం వల్లే ఉపాధ్యాయుడిగా నేను సక్సెస్ కాగలిగాను. తల్లిదండ్రుల దగ్గర ఆ మంచి పేరు ఉంది.
విద్యార్థులు చేసేసి 30-40 ఏళ్ళైనా కూడా దానికి కారణం నా గురువులు నాకు నేర్పిన విధానం. నేను వాళ్ళకు వచ్చేసి ఇంకా శిష్యుడిగానే ఉంటూ ఉన్నాను. ఒక విధంగా చెప్పాలంటే నేను నిత్య విద్యార్థిగా ఈ రోజుకి ఉంటూ ఉండబట్టే నేను ఇంకా చదవగలుగుతున్నాను, నేను ఇంకా చెప్పగలుగుతున్నాను. ఇది ఇందుట్లో ఉండేటటువంటి రహస్యం. ఉద్యోగం దొరకలేదు, దీనికి దొరకబోతుందా, దీనికి దొరకబోతుందా, దీనికి దొరకబోతుందని 3 భాషల్లో డిగ్రీలు చదివాను. చదివిన తర్వాత 2 భాషలకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం లేనప్పుడు చదివినప్పుడు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆర్థిక స్థిరత్వం కలిగిన తర్వాత మనం ఎందుకు చదవకూడదని ఆలోచించుకున్నాను. నాకెవరో చెప్తుంది కాదు. ఉద్యోగం లేనప్పుడు చదివాం కదా ఉద్యోగం కోసంగా. ఉద్యోగం దొరికిన తర్వాత ఆర్థిక స్థిరత్వం ఏర్పడిన తర్వాత గడుపు నిండా కొడుకు దొరికేటప్పుడు ఎందుకు చదువు మానాలి అని చదువుకున్నాను. అందువల్ల అదొకటి. రెండవది వచ్చి వెలుగుతుండేటటువంటి కొవ్వొత్తి మరో కొవ్వొత్తిని వెలిగిస్తుంది, కానీ ఆరిపోయిన కొవ్వొత్తి వెలిగించదు. మనం చదువుతూ ఉంటే మనం వాళ్ళకి చెప్పగలుగుతాము, వాళ్ళు చదివించాలి. చదివించే పని మన చేతిలో ఉందంటే మనం చదవాలి. రెండవది మార్పు అనేటటువంటిది ప్రతి భాషలో సహజం, ప్రతి సాహిత్యంలో సహజం. అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తీసుకుంటే, ఎకనామిక్స్ తీసుకుంటే ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది, ప్రతి 6 నెలలకి మారుతూ ఉంటుంది. ప్రతి బడ్జెట్ అయిందంటే ఎకనామిక్స్ మారుతూ ఉంటుంది. అలాంటి ఇబ్బందులు భాషలో లేవు. కాకుంటే మార్పు అనేది సహజం. ఆ మార్పుకు అనుగుణంగా మనం కూడా మారాలి అని అంటే, నేర్చుకోవాలి అని అంటే మనం కొంత చదవాల్సి వస్తుంది. ప్రధానమైన కారణం ఏంటంటే ఉపాధ్యాయుడికి, భాషోపాధ్యాయుడికి మాత్రం చెప్తున్నాను, నన్నయ్యని పాఠం చెప్పాలి, తిక్కన పాఠం చెప్పాలి, శ్రీనాథుని పాఠం చెప్పాలి, అలా చూసుకుంటూ వచ్చేస్తే శ్రీశ్రీని పాఠం చెప్పాలి, అలా చూసుకుంటే దేవులపల్లి కృష్ణశాస్త్రం చెప్పాలి. ఇవాళ శ్రీవాదము, దళితవాదము, బీసీ వాదము ఇలాంటి వాదాలు పాఠాలు చెప్పాలి. ఉపాధ్యాయుడు దేనికి కట్టుబడి ఉండాలంటే పాఠ్య గ్రంథాల్లో ఉండే సిలబస్ కట్టుబడి ఉండాలి, కానీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కట్టుబడి ఉండకూడదు. అక్కడ మన ఉపాధ్యాయులు వచ్చేసి ఫెయిల్ అవుతూ ఉన్నారు. నాకు శ్రీశ్రీ అంటే ఇష్టం కాబట్టి నేను శ్రీశ్రీ పాఠాలు బాగా చెప్తాను, మిగిలిన పాఠాలు వచ్చేసి 35 మార్కులకు వచ్చినట్టుగా చెప్తాను. లేకుంటే నాకు నన్నయ్య అంటే ఇష్టము, నేను దీన్ని తక్కువగా చెప్తాను. ఎందుకంటే నా అభిమానమైన విషయం. ఓకే, నీ అభిమాన విషయాన్ని నువ్వు ఎక్కువగా చదువుకోవచ్చు, ఎక్కువ చెప్పచ్చు. అందుకని చెప్పేసి పాఠ్య భాగంలో ఉండే అన్ని అంశాల మీద నీకు అవగాహన ఉండాలి. నీకు అవగాహన ఉంటే వాడికి అవగాహన కలిగిస్తావు. ఇది ఇక్కడ లోపిస్తుంది ఉపాధ్యాయుల్లో.